రెండో ఎపిసోడ్. ఆ ఉత్తరాన్ని అప్పటికెన్నిసార్లు చదువుకుందో మళ్ళా చదవసాగింది. తనను అభినందించింది ఒక్క అన్నయ్యే అని అనుకుంది. చెల్లాయ్, నీ ఉత్తరం అందింది. నీ ఆలోచన వెనక ఉన్న పట్టుదలకి నేనెంతో ఆనందిస్తున్నాను. నీ ఆశయాలు ఆచరణలోకి రావాలని, అందులో నువ్వు పూర్తిగా నెగ్గగలవు అన్న నమ్మకం నాకుంది. అసలు నీ పేరులోనే ఉంది విజయమంతా. ఇంకా నువ్వు విజయం సాధించలేవని ఎలా అనుకుంటున్నావు? ఆడపిల్లవని అమ్మా నాన్నగార్లకి బాధ ఉండడం సహజం. వారిని అర్థం చేసుకో, అపార్థం మాత్రం చేసుకోకు. పల్లెలలో ప్రకృతి సౌందర్యం చూడాలే కానీ నా ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకా కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఈలోగా నువ్వు ప్రకృతిలోని అందాలని కెమెరాలో బంధించి నాకు పంపించు. ఇక్కడ మన సౌభాగ్యాన్ని, సంపదను, మన ఔన్నత్యాన్ని విదేశీయులకి ఘనంగా చూపిస్తాను. నీ తీరుబడి టైంలో ఈ అన్నయ్య కోరికను అమలు పరుస్తావు కదూ. అక్కడ విశేషాలతో ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తావు కదా. నీ ఆశయాలు, ఆదర్శాలు ఎలాంటి అవిఘ్నాలు లేకుండా నిర్విరామంగా కొనసాగాలి అని నీ కృషిని, నీ పట్టుదలను పల్లెవాసులు గుర్తించి సహకరించాలని నమ్ముతూ నీ జాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దాంతోపాటు ఫోటోల కోసం కూడా ఎదురు చూసే నీ అన్నయ్య శేఖర్. ఉత్తరం చదివి తిరిగి డైరీలో ఉంచింది. టైం సంగతి గుర్తొచ్చి గబగబా డైరీని సూట్ కేసులో ఉంచి ఇంకేమైనా బట్టలు సర్దుకోవాలేమోనని మరొకసారి చూసుకొని లాక్ చేసి ఆ పూటకి తను కట్టుకోవాల్సిన బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది. షవర్ కింద స్నానం చేస్తుంటే ఈ సౌకర్యాలు ఆ పల్లెలలో లభించవు. అయినా తన కొరకైనా కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు చేసుకోక తప్పదు. పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలు. డ్రెస్ అయి కిందకు వచ్చేసరికి చాలా సామాన్లు సర్ది ఉన్నాయి. వెంట తీసుకెళ్లవలసినవి విడిగా ఉంచారు. లగేజీల్లో ఉంచవలసినవి వేరే ఉంచారు. తండ్రి అక్కడే ఉండడంతో భయపడింది. ఇవన్నీ వద్దు అని చెప్పడానికి ఆయనే దగ్గరుండి సర్దిస్తున్నారు. ఏమ్మా, ఏమిటి ఆలస్యం? అటు వెళ్ళే ట్రైన్ ఉదయం 1, సాయంత్రం 1. అదిగాక మీటర్ గేజ్ లైన్ కదా. ఎడ్ల బండితో సమానంగా నడుస్తాయి ఈ రైళ్లు. టైం మించిపోతే 1 నిమిషం కూడా ఆగవు. 10 నిమిషాలు ముందు వెళ్తే సామాను సర్దుకోవడానికి సరిపోతుంది అన్నారు. వస్తున్నాను డాడీ అంటూ మిగిలిన ఆ 4 మెట్లు దిగి వచ్చింది విజయ హాల్లోకి. ఇంకా తెమలేదా అంటూ వచ్చింది సుభద్రమ్మ. తల్లి వెనకనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళింది విజయ. వేడివేడి అన్నం, కూరలు ప్లేట్లోకి వడ్డించబడి ఉండేసరికి ఆశ్చర్యపోయింది. అయిష్టంగానే మొహం పెట్టింది. ఇదేంటమ్మా, టిఫిన్ తినే టైంలో అన్నం పెట్టావు? ఏ వేళకు చేరతావో ఆ మహాపట్నం? టిఫిను తిని ఎన్ని గంటలు ఉండగలవు? అందుకని ఇప్పుడు భోంచేసేయి. మధ్యాహ్నము చపాతీ కూర చేయించి క్యారియర్లో సర్దించాను. ట్రైన్లో తిందువు కానీ, లేక నీ రాణివాసానికి వెళ్ళి తింటావో నీ ఇష్టం అంది సుభద్రమ్మ. ఇంకా తల్లి మాట కాదనలేక అతి కష్టం మీద భోజనం చేయసాగింది. అసలు ఆ వేళ అన్నం సహించలేదు. అమ్మ ఇంకా తనను చంటి పిల్లలాగానే చూస్తోంది. మనసులోనే విసుక్కుంది విజయ. తినగలిగినంత తిని మిగతాది వదిలేయాలంటే ఎదురుగా తల్లి నిలబడింది. ఇంకా తప్పదు అన్నట్టు అతి కష్టం మీద తింది. తినకపోతే తల్లి ఊరుకోదు. అది భయం. అదిగాక తల్లికి కోపం అంటూ వస్తే ఎంత మాట అయినా అనేందుకు వెనకాడదు. ఆ మాటకు అర్థమేమిటో, వారెంత బాధపడుతున్నారో కూడా ఆలోచించదు. ఆ ఆవేశమే అంత. అందుకని ఎవరైనా మాట్లాడడానికి భయపడతారు. అసలు ఎదురు ఎవ్వరు చెప్పరు, మాట్లాడరు కూడా. తను ప్రేమతో మందలిస్తున్నానని అనుకుంటుంది సుభద్రమ్మ. విజయ్ హాల్లోకి వచ్చేసరికి అప్పటికే లగేజ్ సామాన్ వ్యాన్లో స్టేషన్కి వెళ్ళిపోయింది. తనతో వచ్చే సామాను మాత్రం కారు డిక్కీల్లో సర్దుతున్నారు. ఈ 2,000 నీ దగ్గర ఉంచమ్మా, అవసరమైతే వ్రాయి, ఇంకా పంపిస్తానంటూ 100 రూపాయల కట్ట విజయ్కి అందించారు వాసుదేవరావు గారు. అలాగే డాడీ అంటూ ఆ డబ్బును హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుంది విజయ. ఆ తర్వాత అందరూ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళిన అరగంటకు కానీ ట్రైన్ రాలేదు. సూట్ కేసులు అవి సర్దుతున్నాడు ధర్మన్న ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ చూసి. అప్పటికే విజయ్ క్లాస్మేట్స్, స్నేహితురాళ్ళు బిలబిలమంటూ స్టేషన్కి వచ్చేశారు. అందరి చేతుల్లోనూ ఏవో ఒకటి ఉన్నాయి. ఎవరికి తోచినవి వాళ్ళు విజయ్కి ఇచ్చేందుకు తీసుకొచ్చారు. మేమెవ్వరం చెయ్యని సాహసం నువ్వు చేస్తున్నావు. అందుకు నేను ఎలా
నా సంతోషం వ్యక్తం చేయాలో తెలియడం లేదు. అచ్చ తెలుగులో మాత్రం చెప్తాను. మీరెవ్వరూ నవ్వకండే. చూడు విజయ, నీ కృషి ఫలించాలని, నీలాంటి నిస్వార్థమైన ప్రజాసేవ చేయగలిగే డాక్టర్ నూటికి మరొక ఇద్దరున్నా మన దేశం బాగుపడిపోతుంది. నీ బాటలో ప్రతి డాక్టర్ నేను కూడా నడవాలని, నడిచే శక్తి ఆ భగవంతుడు నాకివ్వాలని కోరుకుంటున్నాను. డాక్టర్ మేరీ. భగవంతుడు అని అంటావు దేనికి? నువ్వు కూడా ఏ పల్లెకో ట్రాన్స్ఫర్ చేయించుకోరాదు అంది సునీత నవ్వుతూ. ఆ భావమే గదా వ్యక్తం చేసింది. తనకంత ధైర్యం లేదని, డబ్బుకు అందరూ దాసులే అంది కొలీగ్ హేమంత. అందరూ నవ్వారు ఆ మాటకి. అవును, విజయ్ పేరెంట్స్ లాగా మా పేరెంట్స్ డబ్బు వాళ్ళు కాదు, అందుకే అంత సాహసం చేయలేకపోతున్నా అంది మేరీ. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల గవర్నమెంట్ ఇచ్చిన స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు, ఆఖరికి పాస్ మార్కులు సంపాదించుకున్న ముందు సీట్లు మీకు ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం మాకిస్తోంది. మేము క్లాస్ తెచ్చుకున్న గతి మోక్షం లేదు. అలాంటప్పుడు సంపాదించుకోవాలని మీకు తప్ప మాకుండదు అంది హేమంత. తన స్నేహితురాళ్ల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర వీడ్కోలు తీసుకుంది. ట్రైన్ కదులుతుంటే తల్లి కళ్ళల్లో నీళ్లు నిలవడం ఎంతో బాధ కలిగించింది విజయ్కి. కనిపించేంతవరకు ప్లాట్ఫామ్ మీదున్న తల్లిదండ్రులను, స్నేహితురాళ్లను చూస్తూనే ఉంది. ట్రైన్ వేగం పుంజుకోవడంతో ఇంకెవరూ కనిపించకపోయేసరికి బెర్త్ మీదకి వచ్చి కూర్చుంది విజయ. ధర్మయ్య మరోవైపు వెళ్లి కూర్చున్నాడు. యజమానికి ఎదురుగా కూర్చోవడం మర్యాద కాదని దూరంగా వెళ్లి బెర్త్ మీద ఒక మూలగా ఒదిగి కూర్చున్నాడు. ఎవరన్నా అటు వస్తే వినయంగా లేచి నిలబడి, ఇంకా ఇలా నిలబడే కంటే కింద కూర్చోవడం మంచిదని కిందనే కూర్చుండిపోయాడు. చివరికి ట్రైన్ వేగంగా పయనిస్తూనే స్టేషన్ వస్తే మాత్రం ఆగుతోంది. పల్లెలు ఎలా ఉంటాయో చిన్నప్పుడు చూసింది కానీ మరీ వెనకబడిన విధానంగా ఉంటాయేమో అలా ఆలోచిస్తోంది విజయ. అమ్మా, టీ తీసుకుంటారా? ఫ్లాస్కో పట్టుకొని వచ్చాడు ధర్మయ్య. స్టేషన్లో తీసుకున్నావా అని అడిగింది సర్దుకుంటూ. లేదమ్మా, అమ్మగారు నాయర్తో ఇంట్లోనే చేయించి పంపించారు. తల్లి మాట ఎత్తగానే విజయ్కి మళ్ళీ బాధ అనిపించింది. తన కోసం అన్నీ సర్దిచ్చింది కానీ తీరా స్టేషన్కి వచ్చిన తర్వాత మాట్లాడలేక మౌనం వహించింది. తను ఎంత ప్రయత్నించింది మాట్లాడాలని, తన మీద ఎంత కోపం ఉందో అప్పుడు అర్థమైంది. ధర్మయ్య టీ ఇచ్చేసి వెళ్ళి కూర్చున్నాడు. రైలు వేగంగా వెళ్తుంటే హోరున గాలి లోపలికి వస్తుంటే గ్లాస్ డోర్ వేసేసింది. ఆ బయటికి చూస్తోంది. ఆ ఊరు ఇంకా ఎంత దూరం ఉందో. తను దిగవలసిన స్టేషన్ దాటిపోలేదు కదా. ఎందుకైనా మంచిదని బ్యాగ్లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ తీసి చూసింది. ఏ ఊరు తర్వాత ఏ ఊరో వివరంగా చదువుకుంది. ఆ కంపార్ట్మెంట్లో తను తప్ప ఎవరూ లేరు. లేచి యువతలకు వచ్చింది. బర్తుల మధ్య కింద కూర్చుని నిద్రావస్థలో ఉన్న ధర్మాయణం చూసి నవ్వుకుంది. రైల్లో కూడా యజమాని, నౌకరు వ్యత్యాసమా అని అనుకుంది. తను దిగవలసిన ఊరు గురించి ఆ కంపార్ట్మెంట్లో కూర్చుని తాపిగా చుట్ట కాలుస్తూ బెర్త్ కిందనే ఉమ్మేస్తున్న ఆసామిని చూసేసరికి విజయ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. చాలామంది రైలు కుదుపుకి నిద్రపోతారు. అలాంటి వారిని లేపి అడిగినా సరైన సమాధానం రాదు అని అనుకుని వెనుతిరిగి తన బెర్త్ దగ్గరకు వచ్చి కూర్చుంది. టీసీ వచ్చాడు. అతన్ని అడిగితే తెలుస్తుంది అని అనుకుంది. తన 2 టికెట్లు చూపించింది. ప్రశ్నార్థకంగా తలెత్తి విజయ్ వైపు చూశాడు. మరొక వ్యక్తి కనిపించకపోయేసరికి మా సర్వెంట్ పక్క కంపార్ట్మెంట్లో ఉన్నాడు అన్నట్టు, పాలెం ఇక్కడికి ఎంత దూరంలో ఉంది సార్ అని అడిగింది. మరొక 2 గంటలకు చేరొచ్చును. ఇంకా 2 గంటల? ఓ మై గాడ్! విచిత్రంగా విజయ్ వైపు చూశాడు టీసీ. మీరు ఈ ప్రాంతానికి కొత్తవారిలాగా ఉన్నారు అన్నాడు టికెట్ తిరిగిచ్చేస్తూ. అవునండి, కావాలని పాలెం రూరల్ ఏరియాకి వేయించుకున్నాను లేడీ డాక్టర్గా. చాలా సంతోషం. మీటర్ గేజ్ కాబట్టి ట్రైన్ నెమ్మదిగా నడుస్తుంది. సాయంత్రానికి చేరుకోగలరు. కానీ మీరు ఆ ఊర్లో ఉండలేరు. ఎందుకనండి కావాలని అడిగింది. గ్రామ కక్షలు ఎక్కువ. ఏ ఉద్యోగస్తులు ఎక్కువ కాలం అక్కడ ఉండలేరు. వెంటనే ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అని వెనుకిడి. అందరిలాగా నేను వెళ్ళలేనండి. అంత నిర్భయంగా మాట్లాడుతున్న విజయ్ వైపు చూసి ఆశ్చర్యపోయాను. అందరూ ముందు మీలాగే అంటారండి. దిగగానే కదా అసలు లోతు తెలిసేది. స్టేషన్కి ఎవరైనా వస్తారా అని అడిగాడు. ఆ గ్రామంలో అసలు నాకు తెలిసిన వారు ఎవరూ లేరండి. వస్తే కాంపౌండర్ రావచ్చు.
దారి బాగోదు, జాగ్రత్తగా వెళ్ళండి. అదిగాక అక్కడ జట్కా వాలాలు మనుషులు వేషభాషలు చూసి కిరాయి ఎక్కువ అడుగుతారు. వర్షం వస్తే రాకపోకలు అసలే ఉండవు. ఎందుకనండి అర్థంగాక అడిగింది. వర్షం వస్తే రోడ్డంతా బురద గోతులు. స్టేషన్లో దిగే స్టేషన్ మాస్టర్ గారికి తెలిసిన జట్కా మాట్లాడి పంపించమని నేను చెప్తాలేండి. థ్యాంక్స్ అంది విజయ. ఎంతోమంది బస్తీ జీవితం అంటే తెగ వ్యామోహపడే ఈ రోజుల్లో మీరు మాత్రం ఆ పల్లెటూరు జీవితం కావాలనుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయమే. మీ సాహసానికి నా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు టీసీ. చిరునవ్వుతో మరొకసారి థ్యాంక్స్ చెప్పింది విజయ. టీసీ వెళ్ళిపోయాడు మరొక కంపార్ట్మెంట్లోకి. ఆ గ్రామం గురించి అందరూ ఎందుకు అలా చెప్తున్నారో విజయ్కి అర్థం కాలేదు. ఏదో కారణం ఉంటే గాని అలా చెప్పరు. చూద్దాం, తన ధ్యేయం నెరవేరితే అది తనకి ఖ్యాతి తీసుకొస్తుంది, లేదా అంతకుముందు వచ్చిన వారిలాగా తను కూడా తిరుగుముఖం పడుతుంది. దీనిని గురించి ఎందుకు అంత ఆరాటం? మరొక 2 గంటల్లో తను ఆ గ్రామంలోకి అడుగుపెట్టబోతోంది కదా. అమ్మా టిఫిన్ చేయరు అంటూ క్యారియర్ తీసుకొచ్చాడు ధర్మయ్య అక్కడికి. ఇప్పుడేం ఆకలిగా లేదు ధర్మయ్య. పోనీ నువ్వు తీసుకోకూడదు? ఏ వేళ తిన్నావో ఏమిటో అన్నది విజయ. నేనా? నాకెందుకమ్మా, అమ్మగారు మీకని చేయించిచ్చారు. పోనీ ఇద్దరం తీసుకుందాం రా. అలాగే అంటే ధర్మయ్య తింటాడు అన్నది కానీ తనకు అసలు ఆకలే వేయడం లేదు. నాకు అన్నం కట్టిచ్చారమ్మా అమ్మగారు, మీకేనమ్మా ఇవి. ఇప్పుడు నాకేం వద్దు ధర్మయ్య. క్యారియర్ తీసుకుని ధర్మయ్య పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా 2 గంటలని టీసీ చెప్పినా మరొక గంట అదనంగా ప్రయాణం చేసిన రైలు చిన్న స్టేషన్లో ఆగింది. విజయ్ దిగి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి టీసీ కూడా దిగి ఎదురొచ్చాడు విజయ్కి. విజయ్ని తీసుకెళ్లి స్టేషన్ మాస్టర్కి పరిచయం చేశాడు. ఈలోగా ధర్మయ్య పోర్టర్ సహాయంతో కంపార్ట్మెంట్లోని సామానే కాకుండా లగేజీలో వేసిన సామాను కూడా దింపాడు. బండి ఏదైనా తెలిసిన అతందే ఉంటే మాట్లాడి పాలెం పంపించండి అని చెప్పి తనకి టైం అవ్వడంతో ప్లాట్ఫామ్ మీదనే ఉండి విజిల్ గ్రీన్ జెండా ఊపుతూనే విజయ్ దగ్గర సెలవు చిరునవ్వుతోనే తీసుకుని వచ్చి ట్రైన్ ఎక్కేశాడు టీసీ. ట్రైన్ వెళ్లే వరకు చూస్తుండిపోయింది విజయ. మనిషికి మనిషి ఎంత సహాయం, తనకి తెలియనందున ఆగడంతో ఎంత మంచిదైంది అని అనుకుంది. స్టేషన్ చాలా ఎత్తులో ఉండడం వల్ల చుట్టూ పచ్చని వరి పొలాలు, 6 బయల మీద నుంచి వచ్చే చల్లని గాలికి చలి అనిపించింది విజయ్కి. పొలాల మధ్య నుంచి స్టేషన్లోంచి ఊర్లోకి రోడ్డుంది. బయట 4 జట్కాలు నిలబెట్టి ఉన్నాయి. అందులో ఒకటి బాడుగకు ట్రైన్ దిగిన వాళ్ళు కట్టించుకున్నారు. మరొక జట్కాకి రిపేర్ వచ్చిందనుకుంటాను, బాగు చేయిస్తున్నాడు వాడు. స్టేషన్ మాస్టరు తన పని అయిపోయిన తర్వాత యువతలకొచ్చి జట్కాతో పాలెం వెళ్ళాలి అని చెప్పాడు. అమ్మో ఇప్పుడా? మేం వెళ్ళం బాబుగారు అన్నారు ఆ ఇద్దరు. ఎందుకని? వర్షం వచ్చేలా ఉంది. ఇప్పుడు కిరాయికి ఆశపడ్డామంటే మా బండిని గుర్రం మోసుకురాదు. మేమే ముక్కలు చెక్కలు ఏరుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. మేము వెళ్ళమన్నారు ఖరాఖండిగా. పోనీ బాడుగా ఎక్కువే తీసుకో. డబ్బుల మీద మాకు ఆశ లేదు బాబు. ఈ ఊరిలో 2 బాడుగలు తోలుకుంటే మా కడుపులు దాని కడుపు కూడా నిండిపోతుంది అన్నాడు గుర్రం వైపు చూపిస్తూ. పోనీలేండి, మీరు వారిని బ్రతిమలాడడం దేనికి? దారి చెప్పండి, మా మనిషి ఉన్నాడు కాబట్టి వెళ్ళగలను. ఈ సామాను రేపు ఏదో ఒక బండి మాట్లాడి పంపిస్తాను, వేసి పంపండి అంది విజయ అసహనంగా. అంతవరకు వారి సంభాషణ వినడంతో వద్దమ్మా, మీరు వెళ్ళలేరు, దారి కూడా బాగుండదు, కొత్త ప్రదేశం, అందులో మీరు నడకే ఎరగరు, చాలా యాతన పడతారు అన్నాడు స్టేషన్ మాస్టర్. అలవాటు లేకపోతేనేమండి, చేసుకోకూడదు అని ఏమైనా ఉందా? ఇక్కడుంటే పని ఎలా జరుగుతుంది? అటు వెళ్తే ఏదైనా దొరుకుతుందిగా అంది విజయ ఏమాత్రం జంకకుండా. అలా వెళ్ళడమే మంచిదనుకున్నాడు స్టేషన్ మాస్టర్. బండి మీద పంపే సామాను లెక్క పెట్టించి వెయిటింగ్ రూమ్లో పెట్టించి తాళం వేసేశాడు. ఆ వెయిటింగ్ రూమ్ ఎవ్వరూ వాడరు. ఇలా ఎవరైనా తెలిసిన వారు ఉంటే తమతో తీసుకువెళ్ళలేనివి ఏమైనా ఉంటే స్టేషన్కి అప్పగించుతారు. ఆయన ఆ సామాన్ వెయిటింగ్ రూమ్లో ఉంచి తాళం వేసి ఆ మరురోజు వచ్చిన వారికి అప్పగిస్తారు. అలా చేయమని రూలేం లేదు. అవసరార్థం తన మంచితనాన్ని ఉపయోగించుకోవడం వరకే. ధర్మయ్య సూట్ కేసు తల మీద పెట్టుకుని క్యారియరు ఒక చేత్తో పట్టుకొని ముందుకు అడిగేస్తుంటే స్టేషన్ మాస్టర్కి నమస్కరించి ధర్మయ్య వెనకనే నడిచింది
విజయ ఊరిలోకి. అది 4 రోడ్ల కూడలి. ఏ గ్రామం ఎటు వెళ్లాలో, అది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో వివరంగా రాసుంది. అక్కడ ఏ వాహనం లేదు. చల్లగాలి అంతకంటకి ఎక్కువ వీచసాగింది. మబ్బులు కమ్ముకుండడంతో వెలుతురు కాస్త తక్కువగానే ఉంది. ఆ స్థానంలో చిరు చీకట్లు ఆవహిస్తున్నాయి. ఏం చెయ్యాలో పాలుపోలేదు విజయ్కి. దాదాపు రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అడపా దడపా సైకిల్ లాంటి వాహనాలు ఎదురవుతున్నాయి. అటు వెళ్తున్న ఒక ఎడ్ల బండిని ఆపాలనుకుంది గాని దాని నిండా గోనె సంచులు ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. గాలి అంతకంతకీ ఎక్కువైపోతోంది. విజయ్కి కంగారుగా ఉంది. ఆదిలోనే హంసబాధ అన్నట్టు అయింది. వద్దు అని ఎంతమంది చెప్పారు? ఏమాత్రం పరిచయం లేని టీసీ కూడా చెప్పాడు అంటే ఆ గ్రామం అంత అవినీతికి ప్రాముఖ్యం ఇచ్చింది కాబోలు. తను ఇక్కడికి అడుగుపెట్టడంతోటే మొదలైంది. అయినా చూద్దాంలే, ఇంత మాత్రానికే భయపడితే తాను అనుకున్న లక్ష్యం నెరవేరదు. చీకట్లు ముదరడంతో ఏమీ కనిపించట్లేదు. కొన్ని నిమిషాల అనంతరం దూరం నుంచి కారు హెడ్ లైట్స్ మినుకుమంటూనే కనిపిస్తున్నాయి. ఏదో ఆశ లాంటిది కలిగింది. ప్రయత్నిద్దామని అనుకుంది. ఇంకా ఈ వాహనం తప్ప ఇంకేమీ లేవు. ఇది కూడా కాకపోతే ఈ రాత్రికి స్టేషన్లోనే పడుకోవలసి వస్తుంది. దగ్గర అని ఇన్ని గంటలు ప్రయాణం చేసిందేంటి? ఎటు నుంచి ఎటు దగ్గర? కారు హెడ్ లైట్స్ దగ్గర కావడంతో కొంచెం ముందుకెళ్ళి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ఎత్తి పట్టుకుని ఆపమన్నట్టు ఊపుతోంది. అది లారీ అయినా జీప్ అయినా సరే ఈ రాత్రికి ఊరు చేరుకోవాల్సిందే అనే పట్టుదల కలిగింది విజయ్కి. అంత దూరం నుంచే కారు స్లో అవడం గమనించింది విజయ. సంతోషపడింది. దగ్గరకు వచ్చిన తర్వాత అది అంబాసిడర్ కారుగా గుర్తించింది. కారు ఆగడంతోనే చేతిని కిందకి దించింది. నేను పాలెం వెళ్ళాలి. ఆ ఊరికి ఏ జట్కా వాళ్ళు రానన్నారు. చీకటి పడింది. వర్షం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎంత అడిగినా ఇస్తాను. నన్ను పాలెం చేర్చండి అంది వినయంగా. స్టీరింగ్ ముందు కూర్చున్న అతను 2 క్షణాలు ఆలోచించాడు. ఆ చీకట్లోనే తన ఎక్స్రే కళ్లతో పరిశీలనగా చూశాడు విజయ్ను. ఖరీదు గల చీర, చేతికి వాచి, కుడి చేతికి 4 బంగారపు గాజులు, మెళ్ళో గొలుసు, చేతిలో హ్యాండ్ బ్యాగ్. చదువు సంస్కారం ఉన్న యువతిలాగా కనిపించింది. తను ఇటు రావడం మంచి పని చేశాడు. లేకపోతే ఈ టైంలో ఏ వాహనం దొరకకపోతే ఏం చేసేది? స్టేషన్ ఒక చోట, ఊరు ఒక చోట ఉంది. అందువల్ల ప్రయాణికుల ఇబ్బంది అంతా ఇంత కాదు. పాలెం వచ్చేది రాయుడు గారి ఇంటికి అనుకుంటాను. వారింటికి తప్ప ఇంకా ఎవరింటికి రారు ఎలాంటి ఖరీదైన వ్యక్తులు. గాలి మరింత ఎక్కువగా వీస్తూ ఉండడం వల్ల చప్పున వెనక డోర్ తెరిచాడు ఎక్కమన్నట్టు. అంతవరకు అతను ఏమంటాడో అనుకున్న విజయ్కి డోర్ తెరవడంతోనే ప్రాణం లేచి వచ్చింది. ధర్మయ్య కూడా ఎక్కాడు సూట్ కేసుతో. ఆ తర్వాత విజయ్ ఎక్కింది. అతనే డోర్ మూశాడు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియకున్నది అంది. సమయానికి వచ్చి నన్ను ఆదుకున్నారు అంది సంతోషంగా. మీరు రాయుడు గారి ఇంటికి వెళ్ళాలా? అలా అడిగేసరికి విజయ్కి ఆ రాయుడు ఎవరో తెలియదు. అతను అలా అడిగాడంటే ఆ రాయుడు ఆ గ్రామానికి ఎంతో ముఖ్యుడే అయి ఉంటాడు అని అనుకోవచ్చు. లేదండి, నేను లేడీ డాక్టర్ విజయాదేవిని. పాలెం రూరల్ హాస్పిటల్లో నియమించబడ్డాను. రేపు జాయిన్ అవ్వాలి. ఓ, మీరు డాక్టర్ గారా? నమస్కారం అండి అన్నాడు తను ఎంతో సంతోషంగా. మీకు ఈ ఊరు తెలుసా? నా స్వగ్రామం అదేనండి. ముందుగా మీతో పరిచయం అవ్వడం నా అదృష్టం అండి. ఆ ఊరు చేరేది ఎలాగా అని బాధపడుతున్న తరుణంలో ఆపద్ బాంధవుడిలాగా మీ కారు కనిపించింది అంది విజయ. ఆ చీకట్లోనే అతన్ని పరిశీలనగా చూడాలి అని ప్రయత్నించి విఫలురాలైంది. మా ఊరు ఎంత పుణ్యం చేసుకుందంటే డాక్టర్ కానీ, టీచర్ కానీ, విలేజీ వర్కర్ కానీ ఎవరైనా సరే వచ్చి 2 నెలల కంటే ఎక్కువ ఉండరు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. అదే మన గ్రామ పెద్దలు కూడా పట్టించుకోరు. అదే మా ఊరు చేసుకున్న పుణ్యం అన్నాడతను బాధగా. డాక్టర్ విలువ, టీచర్ విలువ మీ గ్రామస్తులకి తెలీదా? తెలుసు, కానీ ఆ గ్రామంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం మంచి చేస్తే రెండో వర్గం ఆ మంచి వారికే ఎందుకు దక్కాలని కుట్ర పన్ని అందులో సఫలీకృతులు అవుతున్నారు. అందువల్ల ఏది మా గ్రామానికి వచ్చే సూచనలే లేవు. ఇలాగే వెనకబడిన ప్రాంతంగా ఉండిపోవాల్సిందే. అది ఆ ఊరి దురదృష్టం.
విజయ్ జవాబు చెప్పాలి అని అనుకుంటుండగా కారు గోతులో పడి మళ్ళా అంతెత్తున లేచి అవతలికి పడినట్లుగా అయ్యి ఒక్క ఊపు ఇచ్చేసరికి సీట్ని గట్టిగా పట్టుకుంది. అప్పటికే వర్షం ప్రారంభమై కుండపోతగా కురుస్తోంది. మాటల్లో పడి ఆ విషయం గమనించలే లేదు. కారు నెమ్మదిగా వెళ్తూ రోడ్డు పక్కనున్న 4 గదులున్న సత్రం ముందు ఆపాడు. ఈ వర్షంలో ఇంక ముందుకెళ్ళడం సాధ్యం కాదు. రండి. రోడ్డు అస్సలు సరిగ్గా లేదు. అన్నీ గుంటలు, బురద. ఏ గోతులేనన్నా పడి యాక్సిల్ విరిగిందంటే ఇంకా ఉదయం వరకు ఊరిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. వర్షం తగ్గిన తర్వాత వెళ్దాం, మీకు అభ్యంతరం లేకపోతేనూ అన్నాడు అతను. అతని మాటలను బట్టి అతని సంస్కారం ఏంటో అర్థం చేసుకున్న విజయ అంత వర్షంలో ఇక ముందుకు సాగడం కష్టమని గ్రహించి కారు దిగేందుకు ఉద్యుక్తురాలు అవుతుండగా అతనే డోర్ తెరిచి పట్టుకున్నాడు. విజయ, ఆ తర్వాత ధర్మయ్య దిగారు. అంత చీకట్లోనూ అతడు టార్చి వేస్తే ఆ వెలుగు నుంచే దారి చూసుకుని వరండాలోకి వచ్చి నిలబడింది. అప్పటికే కొంచెం తడిసింది. కారు అద్దాలన్నిటినీ మూసి వరండాలో మూలగా నిలబడ్డాడు అతను. చేతిలో టార్చిని ఎత్తుమీద ఉంచాడు. వెలుతురుకి టార్చ్ వెలుగులో అప్పుడే చూసింది అతన్ని. సన్నగా చురుగ్గా ఉన్నాడు. కన్ను ముక్కు తీరు బాగున్నాయి. మఫ్లర్ మెడ చుట్టూ తిప్పి వేసుకున్నాడు. కాకి బట్టలు వేసుకున్నాడు. అవి కూడా బాగా మాసిపోయి అయితే మరకలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. వేసుకున్న కాకి షర్టు భుజం మీద చిరిగింది. తల వెంట్రుకలు తడిసిన ఉంగరాలు తిరిగి ఉంది. ఎర్రని శరీర ఛాయకి మూతి మీద దట్టంగా ఉన్న నల్లని మీసకట్టు అతనికి మరింత అందాన్ని ఇచ్చింది. 2 జేబుల్లోనూ 2 చేతులు ఉంచుకుని వెనుతిరిగి నిలబడ్డాడు. అతని మాట తీరు, మనిషి పద్ధతి చూసి అతను చదువు సంస్కారం ఉన్న వ్యక్తిలాగే కనిపించాడు. కానీ అతని వేషధారణ చూస్తే చదువుకున్న మనిషిగా కనిపించలేదు. బ్రతుకు తెరువు కోసం డ్రైవర్గా పనిచేస్తున్నాడు అని అనుకుంది విజయ. అతని పేరేంటో అడగలేదు అని బాధపడింది. కొండపోతగా కురుస్తున్న వర్షాన్ని చూసి బాధగా నెట్టూర్చాడు. ఎప్పటికి తగ్గాను ఈ వర్షం. ఇప్పటికే టైం చాలా గడిచిపోయింది. తన కోసం తల్లి, తండ్రి, చెల్లెలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత వర్షంలో బయలుదేరితే కారు ఏ గుంటలైనా పడి ఆగిపోతే. అందుకే ధైర్యం చేయలేకపోయాడు. ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినట్టు విజయ్ వైపు తిరిగి అన్నాడు, మీ సూట్ కేసులో ఖరీదుగా ఇలా వస్తువులు ఏమైనా ఉన్నాయండి? అతను అలా అడిగేసరికి విజయ చివ్వున అతడి వైపు చూసింది. ఎందుకు అలా అడుగుతున్నారు? ముందు అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఆ సూట్ కేసును అలాగే కారులో ఉంచి తీసుకుపోవాలన్న ప్లాను. ధర్మయ్య ఎలాగో వయసు మళ్ళిన వ్యక్తి కదా, తను ఎదుర్కోలేడు అని ధైర్యమా? విజయ అసహనంతో అతన్నే గుచ్చి గుచ్చి చూడసాగింది. అసలు విజయ్కి దొంగలంటే తగని భయం. వారి ముఖాలకి నల్ల రంగు పూసుకొని ఒళ్ళంతా ఆమోదం రాసుకుని బొడ్లో కత్తులు పెట్టుకుని దొంగతనానికి వస్తారట. పట్టుకోబోతే జారిపోతారట. తమను గుర్తించిన వారిని కత్తితో పొడిచేస్తారట. అలాగని అమ్మమ్మ చెప్పేది. రాత్రిళ్ళు తనను పక్కలో పడుకోబెట్టుకుని. అది గుర్తొచ్చింది విజయ్కి. పొద్దున్న అమ్మేమో బంగారము 2 సెట్లు వేసింది. అదిగాక ఇంకో 6 జతల గాజులు పెట్టింది. తండ్రేమో 2000 ఇచ్చాడు. ఈ రాత్రి ఈ వర్షంలో పిలిచినా పలికే నాదుళ్లేని ఈ వాతావరణంలో తనకి రక్షణ లేదని కారుని సత్రం ముందు ఆపాడా? అసలు తను లిఫ్ట్ అడగడమే చేసిన తప్పు. ఈ రాత్రికి ఆ స్టేషన్లో ఉన్నా పోయేది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమని చెప్పాలి? ఏమండి, ఆ సూట్ కేసులో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఎందుకు? కటువుగానే అడిగింది విజయ. వెనక డోర్లు లాక్ చేయలేదు. ఆ లాక్స్ పనిచేయడం లేదు. మనం ఈ సత్రంలో ఉన్నాం కదా, ఎవరైనా డోర్ తెరిచారంటే ముందు కనిపించే సూట్ కేసు తీసుకుంటారేమో. ఆ తర్వాత ఏమనుకున్న లాభం ఉండదు కదా. ఈ ప్రాంతం అంతా దొంగలకి నిలయం అన్నాడు చిరునవ్వుతో. ఓ అలాగా అంది నెమ్మదిగా. అంతేగాని తీసుకురావాలన్న ఆతృత విజయ్లో కనిపించకపోయేసరికి మళ్ళా అతనే అడిగాడు, మీకేమైనా అభ్యంతరమైన? ఆ పరిస్థితుల్లో తప్పదు మేడం అంటూ మఫ్లర్ తలకి చుట్టుకుని అంత వర్షంలోనూ గబగబా కారు దగ్గరికి వెళ్ళాడు. విజయ్ గుండెలు దడదడలాడాయి. అలాగే అని చెప్పి అతడు కారు వేసుకుని వెళ్ళిపోతే తనేం చేయగలదు? అమ్మా భగవంతుడా, ఆదిలోనే హంసబాద్ అన్నట్టయింది తన పని. అయినా అంత చీకట్లో వెళ్ళాడు. ఏం చేస్తున్నట్టు? కనీసం టార్చ్ అయినా తీసుకెళ్లేదేంటి? త్వరగా ఎత్తు మీద ఉన్న టార్చ్ని తీసుకుని అంత వర్షంలోనూ బయటకు వచ్చి కారు నిలిపిన వైపు నడిచింది. అరే,
మీరా? ఎందుకు? వర్షంలో తడవడం లేదా? నేను తీసుకొస్తా అన్నానుగా. పదండి పదండి అంటూ సూట్ కేసు క్యారియర్తో ఎదురొచ్చాడు అతను. మీరు చీకట్లో వెళ్ళారని మీకోసమని టార్చ్ లైట్ తీసుకొచ్చానంది. ఎంత సౌమ్యంగా అనాలనుకున్న ఆ కంఠంలో త్రోట్టుపాటు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు అతను నవ్వుతూ అన్నాడు, భలే వారండి, మాకు తడవడాలు అవి అలవాటే. మీకు అలవాట్లేదు కదా, జలుబు రావచ్చు. అతడు ఆమెకు తుడుచుకోవడానికి మఫ్లర్ తీసి ఇవ్వబోయి ఆగిపోయాడు. ఉదయం నుంచి వాడుతున్నాను, మురికైపోయిందండి. మీ సూట్ కేసులో టవల్ ఉంటే తీసుకొని తుడుచుకోండి. ఎందుకంత ఆతృత పడతారు? నాకేం కాదు అంతగా. ఏ ట్యాబ్లెట్ వేసుకుంటాలేండి అంది విజయ. మర్చిపోయాను, మీరు డాక్టర్ కదా. కదా వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఇంతకీ అతను ఎవడు? ఆ ఊర్లో విజయ్ ఎలా ఉండగలుగుతుందో తెలియాలి అంటే తర్వాత ఎపిసోడ్లో విందాం. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.